భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టించిన అయోధ్య రామ మందిరంలో వందల కోట్లు దేవుడి సొమ్ము గల్లంతైపోయింది. అక్కడ పనిచేసే వాళ్ళే మాయం చేశారు. హిందువులే, రామభక్తులే, సనాతన ధర్మము అవలంబించే వాళ్ళే ఈ చోరీలన్నీ చేశారు. తవ్వుతున్న కొద్దీ గుంటనక్కలు మొత్తం బయటకు వస్తున్నాయి. ఎవరు ఎన్ని దోచుకుంటున్నారో ఆ వివరాలు కూడా బయటకు వస్తున్నాయి. ఈ వార్త కూడా మీకు నేను చదివి వినిపిస్తానండి. నాకు చాలా బాధ కలిగిన విషయము, ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానో కూడా మీకు తెలియాలి. ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి రాముడిని ఏదో అన్నాడనేసి మనమందరం గొడవ చేసేసాం. కరెక్టే, తప్పులేదు. మరి రాముల వారి గుళ్ళో వందల కోట్లు రాముడు సొమ్ము గల్లంతైపోతే ఎందుకు మాట్లాడడం లేదు? తెల్లారి లేగిస్తే ఇతర మతస్థుల మీద పడతాం మనము. ఇతర మతస్థుల వలన సనాతన ధర్మానికి హాని కలుగుతుంది, ఇతర మతస్థుల వల్ల దేశానికి హాని కలుగుతుంది, ఇతర మతస్థుల వల్ల సమాజం సర్వనాశనం అయిపోతుంది. ఇలాగ మనము తెల్లారి లెగిస్తే గొంతేసుకొని ఎంత ఇతర మతస్థుల్ని తిడితే అంత గొప్ప హిందువుల కింద లెక్క. మరి మన వాళ్ళే ఈ విధంగా చోరీలు చేసేసి మన గుళ్ళో మన వాళ్ళే కన్నాలేసి సనాతన ధర్మం అవలంబిస్తున్నాము అని బయటికి గొంతులు చుంచుకునే వాళ్ళే ఇంత పెద్ద వందల కోట్ల స్కాములు, భారీ స్కాములు దేవుడు ముంగిట, దేవుడి సన్నిధిలో చేస్తే ఎందుకు నోరెత్తి మాట్లాడటం లేదు? ఎవరైనా మాట్లాడితే, ఈ విషయాల గురించి ఎవరైనా వీడియోస్ చేస్తే, ప్రశ్నిస్తే అర్బన్ నక్సల్స్ అని పేరు పెడతారు, హిందూ వ్యతిరేకులు అని పేరు పెడతారు, దేశాన్ని చీలుస్తున్నారు అని పేరు పెడతారు, హిందుత్వం మీద దాడులు చేస్తున్నారు, కుట్రలు పండుతున్నారు అని పేరు పెడతారు. అంటే ఇప్పుడు హిందువు అనిపించుకోవాలంటే తెల్లారు లేసిన దగ్గరుండి ఇతర మతంలో వాళ్ళని తిట్టిపోయాలి, ఇతర మతాల మీద దాడి చేయాలి, ఇతర మతంలో దేవుళ్ళు, ప్రవక్తలు, ఇతర మత గ్రంథాలని ఎంత కుదిరితే అంత తిట్టిపోయాలి. అప్పుడు వాళ్ళు అసలు సిసలైన నికార్సైన కట్టర హిందువులు అనిపించుకుంటారు. మన వాళ్ళు గుళ్ళల కన్నాలేసి దేవుడికే సొన్నం పూస్తూ ఉంటే నోరెత్తి మాట్లాడితే హిందూ వ్యతిరేకులు. ఇదే ఒకవేళ హిందుత్వం అయితే నేను ఈ విధమైన హిందుత్వాన్ని వదిలేశానండి ఆల్రెడీ. బయట సభల్లోనూ సోషల్ మీడియాలోనూ జై శ్రీరామ్ అని అరవడం కాదండి. నేను జై శ్రీరామ్ అని చెప్పడం అనేసి 6 నెలలు అయిపోయింది ఆల్రెడీ. రాముడు పరబ్రహ్మము, భగవంతుడు, పరమాత్మ అని త్రికరణ శుద్ధిగా నమ్మిన వైష్ణవ సాంప్రదాయం అవలంబించే వాళ్ళం మేము. రామనామం ఎప్పుడు కూడా మా శ్వాసలో ఆడుతూ ఉంటుంది. నిరంతరము ఏం చేస్తున్న నిద్రలో కూడా రామ్ 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 అని రామనామమే శ్వాస. కృష్ణ పరమాత్మకు భక్తులమైనా సరే నామం అనేది ఉంటే అది రామనామమే. మీరాబాయి అంతటా చెప్పింది. పరమ కృష్ణ భక్తురాలుగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఖ్యాతిగాంచిన మీరాబాయి రామరతన ధన పాయో అని చెప్పింది. రామ నామము అనే ఒక రత్నాన్ని, ఆ ధనాన్ని పొందడం మానవ జన్మకు లక్ష్యం అనేసి. కాబట్టి ప్రేమ కృష్ణుని మీద ఉంటుంది. నామస్మరణ శ్వాసలో సాగేది నిరంతరము రామనామమే. కాబట్టి సోషల్ మీడియాలో జై శ్రీరామ్ అని గొంతు చించుకొని ఇతర మతస్థులు నానా తిట్లు తిట్టేసి ఆ తర్వాత జై శ్రీరామ్ అని ముగించాల్సిన అవసరం నాకు లేదు. ఆ విధంగా నన్ను నేను మోసం చేసుకోలేను. ఒక హిందువుగా, ఒక రామభక్తురాలుగా అడుగుతున్నాను నేను. అయోధ్య రామాలయంలో 200 కోట్లకు పైగా భారీ స్కామ్ జరిగితే మరి ఎందుకు మాట్లాడారు ఈ విషయం గురించి? మన గౌరవనీయులైన ప్రధాని గారు చిన్న విషయం, ఏం జరిగిన మారుమూల విషయాన్ని కూడా ట్విట్టర్లో ట్వీట్ చేస్తారే, మరి ఈ విషయం గురించి పెద్దలైన వారెందుకు స్పందించడం లేదో కూడా అర్థం కావట్లేదు. ఈ విషయం చాలా బాధ కలిగిస్తుంది. అంతేకాదండి, తిరుమల లడ్డు వివాదం జరిగినప్పుడు తిరుమల లడ్డులో కల్తీ కల్పిస్తుంది, హిందువుల్ని మోసం చేశారు, దేవుడిని కూడా మోసం చేశారని నానా రకాలుగా గొడవలు చేసి ప్రాయశ్చిత్తం చేసుకుని నానా హంగామా చేసిన వాళ్ళు ఈరోజు అయోధ్య రామాలయంలో వందల కోట్ల భారీ స్కాములు జరుగుతూ ఉంటే, గుంటనక్కలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే కనీసం దీని గురించి ఎందుకు మాట్లాడటం లేదు? వెంకటేశ్వర స్వామి వారు మాత్రమే దేవుడా? రాముడు దేవుడు కాదా? వెంకటేశ్వర స్వామి వారిది మాత్రమే గుడా? రాముడు గుడి కాదా? లేదంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర పోయేవాళ్ళే హిందువులా? రాముడి దగ్గరికి పోయేవాళ్ళే హిందువులు కాదా? మరి దాని గురించి ఎందుకు హడావిడి చేసినట్లు, దీని గురించి ఎందుకు నోరెత్తకుండా ఉండినట్లు? ఎవరైనా నోరెత్తి మాట్లాడితే వాళ్ళ మీద రకరకాల కేసులు బనాయించడం, వాళ్ళ వల్ల సమాజంలో అల్లర్లు జరుగుతున్నాయనేసి రకరకాల కేసులు పెట్టేసి వాళ్ళని జైళ్ళలో తోయించడం. అయోధ్య రామాలయ నిధుల చోరీ కేసులో 8 మందిని అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. ఆ నిందితుల్లో లవకుష్ మిశ్రా, అనుకుష్ మిశ్రా అత్యధిక అమౌంట్ చోరీ చేసినట్లు అంచనా వేస్తున్నారు. ఆ చోరీ సొత్తును ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పటి వరకు 6 డజన్ పైగా ప్రాపర్టీలను ట్రేస్ చేశారు. ఆ ఇద్దరికి చెందిన ఆర్థిక లావాదేవీలను ఆదాయ పన్ను శాఖ పరిశీలిస్తుంది. డబ్బు చోరీ కేసులో ఈడీ కూడా దర్యాప్తు చేపట్టాలి అన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ కేసులో అత్యధిక నగదును అవినాష్ శుక్లా నుండి రికవరీ చేశారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందే అవినాష్ శుక్లా ఇచ్చిన సమాచారం ప్రకారం 89 లక్షల నగదును పోలీసులు రికవరీ చేశారు. ఈ రైడ్ జరిగిన సమయంలో అతని కుటుంబానికి చెందిన ఒక యోగా సెంటర్లో నుండి ఇంకొక 5 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. లవకుశ్ మిశ్రా పూర్వీకుల ఇంట్లో ఉన్న ఆవు పేడ కింద దాచిన 12 లక్షల నగదు కూడా రికవరీ చేశారు. అంటే ఆవు మనకు తల్లి కదా, దొంగ సొత్తును తల్లి దగ్గర దాచిపెట్టాలి. మరి ఆవు పేడ అంటే ఎండిపోయిన ఆవు పేడ పిడకల కింద దేవుడి సొత్తును దాచిపెట్టారట. హిందుత్వం ముసుగులో ఈ నాటకాలు చూడండి. ప్రతి నెల కేవలం 12,000 జీతం తీసుకునే మిశ్రా ఆలయ చోరీ సొత్తులో భార్య పేరు మీద 25 లక్షల ఏదో ఇల్లు కట్టినట్లు గుర్తించారు. అతని బ్యాంక్ అకౌంట్లు, బినామీ ఆస్తులు పరిశీలిస్తున్నారు. ఇలా ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. అయోధ్య విరాళాల చోరీ కేసులో అరెస్ట్ అయిన వారిలో అవినాష్ శుక్లా, అనుకల్ప్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, మనీష్ కుమార్, కరుణేష్ పాండే, రామశంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాత్సవ్, రామశంకర్ యాదవ్ ఎట్సెట్రా వీళ్ళందరూ ఉన్నారు. విరాళాలను ఆ హుండీ నుండి 8 మంది బాగా డబ్బులు దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే కాదండి, వీళ్ళు ఏం చేశారంటే ఘనకార్యము జనాల దగ్గర నుండి డబ్బు తీసుకొని ఉద్యోగాలు ఇప్పించారు. కమిషన్స్ తీసుకొని, మీకు రామాలయంలో మేము ఉద్యోగం ఇప్పిస్తాను, కమిషన్ ఎంత అనేసి కమిషన్స్ తీసుకొని మరి అర్హత లేని వాళ్ళందరినీ, క్వాలిఫికేషన్ లేని వాళ్ళందరినీ ఉద్యోగాలు ఇరికించేశారు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే హిందుత్వ పరిరక్షణ సంస్థలు అని చెప్పుకునే ఈ కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళలో వాళ్ళే ఈ ఉద్యోగులందరూ కూడా ఉద్యోగులు, ట్రస్ట్ మెంబర్లు, అయోధ్య రామ మందిర తీర్థక్షేత్ర ట్రస్ట్, ఆ ట్రస్ట్ మీద జనాలకి ఇప్పుడు ట్రస్ట్ లేకుండా పోయిందనమాట. రాక రామ మందిరం వచ్చిందనేసి మనం ఆనందించాం, ఏదో మొత్తానికి రామ మందిరం తీసుకొచ్చారులే అని మనం అందరము ఒక మంచి సెంటిమెంట్ ఫీల్ అయ్యాము, చాలా భావోద్వేగాలకు గురయ్యాము. రాముడు వారి అక్షంతులు ఫోటో ఇంటికి వచ్చేస్తే అది చూసి ఆనందంతో ఏడు చేసుకున్నాము, మేము బ్రతకుండగానే చూసుకోగలిగాము కదా అనేసి. చూడండి, అది పెట్టేసేసి ఇప్పుడు అక్కడ జనాలు అందరూ వెళ్ళేసేసి రాముడి మీద ప్రేమతో బంగారము, వెండి, డబ్బు కానుకలుగా ఇస్తూ ఉంటే లక్నోకు సంబంధించిన ఒక పర్సన్ అయితే మీడియా ముందు ఏడడం జరిగింది, ఎంతో వెండి మొత్తం సమర్పించుకున్నాను, అసలు అవి కూడా లేకుండా పోయాయి అనేసి. బంగారం సమర్పించుకుంటే బంగారానికి అసలుకి ఎంత బంగారం అని వెయిట్, బరువు గురించి కూడా అసలు అక్కడ లెక్కలేవంట. హిందూ ధర్మాన్ని మేము పరిరక్షిస్తున్నాము, హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, ఇతర మతాల వల్ల భారతదేశానికి ప్రమాదం ఉంది, ఇతర మతస్థులు మొత్తం పరమ దుర్మార్గులు, వాళ్ళ మత గ్రంథాలు దుర్మార్గమైనవి, వాళ్ళ ప్రవక్తలందరూ దుర్మార్గులు, మేమే మంచివాళ్ళము అని చెప్పుకునే వీళ్ళు తెల్లారు లేసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ హిందుత్వం అని మాట్లాడే వీళ్ళు రాముడి దగ్గరే దూరి రాముడికి సున్నం రాసి 100 కోట్లు రామ భక్తులు అంత దూరం వెళ్ళేసేసి విరాళాల రూపంలో ఇచ్చిన డబ్బుకి కన్న వేసి 100 కోట్లు నొక్కేస్తే మరి హిందూ పరిరక్షణ, దేశం కోసం, ధర్మం కోసం అనే వాళ్ళు వీడియోలు చేస్తారేమో చూడండి. వీళ్ళు వీడియోలు చేయాలంటే కంటెంట్ వేరే మతస్థుల నుండి రావాలి, వేరే మతస్థులు ఎవరో ఒకరు ఏదైనా చేస్తేనే అప్పుడు వీళ్ళు జై శ్రీరామ్ అని మొదలు పెడతారండి. మన వాళ్ళు ఇన్ని బొక్కలు వేస్తుంటే, ఇన్ని కన్నాలు వేస్తుంటే, దేవుడికి సున్నం రాస్తుంటే, దేవుడికి పెద్ద పెద్ద నామాలు పెడుతుంటే, ఆయనకి నామాలు ఉన్నాయి, ఆయనకి వీళ్ళు ఇంకా పెద్ద పెద్ద నామాలు సున్నంతో రాస్తున్నారు అనమాట. ఎవ్వరూ మాట్లాడిన వాళ్ళు అర్బన్ నక్సల్స్, మాట్లాడిన వాళ్ళు హిందూ వ్యతిరేకులు, మాట్లాడిన వాళ్ళు దేశద్రోహులు. హిందుత్వం అంటే ఏంటి? రాజకీయం చేయడం. హిందుత్వం అంటే ఏమిటి? తెల్లారు లేసి ఇతర మతాల వాళ్ళని తిట్టిపోయాడు. హిందుత్వం అంటే ఏమిటి? అరే మన సమాజంలోనే ఇలాంటి కొన్ని రుగ్మతలు ఉన్నాయి, వాటిని బాగు చేసుకుందామని మాట్లాడే వాళ్ళని ట్రోల్ చేసేయడం, హిందూ వ్యతిరేకులుగా ముద్రలు వేసేయడం. ఇదే హిందువులు ఎవరైనా నలుగురు సాయిబాబా గుడికి వెళ్తే వీళ్ళకి నచ్చుతాయి. ఇదే హిందువులు కబీర్ దాస్ దోహాలు పాడుకుంటాయి. ఉత్తర భారతదేశం దాన్ని కూడా గొడవ చేసిన వాళ్ళు ఉన్నారండి. కబీర్ దాస్ ముస్లింలు దగ్గర పెరిగాడు, ఆయన దోహాలు పడేది ఏంటి? కబీర్ సంస్కృతి మనకొద్దు, దానికి గొడవ చేస్తారు. ఇదే హిందువులు వైష్ణవమనో శైవమనో వారి సాంప్రదాయాలు పాటించుకుంటుంటే వీళ్ళు వాళ్ళను పూజించరు, వాళ్ళు వీళ్ళని పూజించరు అని గొడవ చేస్తారు. ఇదే హిందువులు రామాలయంలో 100 కోట్ల లూటీ జరిగితే భక్తులము, హిందుత్వ వాదులు అని చెప్పుకునే వాళ్ళే రాముడి దగ్గర అంతలేసి పనులు చేస్తే నోరెత్తి మాట్లాడతారేమో చూడండి. రాజకీయాల కోసము, పదవుల కోసము, పొట్ట పోషించుకోవడం కోసం, వేరే పని లేక సోషల్ మీడియాలో దందాలు చేసుకోవడం కోసము జై శ్రీరామ్ అనే పేరు వాడుకుంటున్నారు అంటే అలాంటి సమాజాన్ని చూసి నిజమైన హిందువులు సిగ్గుపడతారండి. అంతకంటే ఏం లేదు. తెలియనన్ని రోజులు హిందువుల దగ్గర వీళ్ళ ఆటలు ఆగడాలు సాగుతాయి, తెలిసిన రోజులు హిందువులే సిగ్గుపడతారు. ఇలా మాట్లాడే వాళ్ళందరూ హిందూ ద్రోహులు. పర్వాలేదు, రాముడి గురించి మాట్లాడి హిందూ ద్రోహి అనిపించుకోవడానికి కూడా మేము సిద్ధమే. జై హింద్.